కొత్తిమీర వేసుకుందాం. వంకాయ, టమాటా, మామిడికాయ కర్రీ. ఆయిల్ వేసుకుందాం. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు కలుపుకుందాం. టమాటా ముక్కలు వేసుకుందాం. వేసుకున్నాం. ఈ సీజన్లో కూడా మామిడికాయని తీసుకొచ్చి నీట్గా కడిగి పీల్ చేసి పెట్టుకొని ఫ్రీజర్లో పెట్టుకుంటే మామిడికాయతో మనం ఏ కర్రీ అయినా చేసుకోవచ్చు. ఇంకా ఫస్ట్ కలుపుదాం. టమాటా మగ్గింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకసారి వంకాయ ముక్కలు వేసుకుందాం. కలుపుకుందాం. ఇప్పుడు మూత పెట్టుకుందాం. వంకాయ ముక్కలు సగం కుక్ అయి ఉంటుంది. కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఫస్ట్లో కొంచెం వేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం వేసుకుందాం. కారం, జీలకర్ర పొడి కలుపుకున్నాం. ఒకసారి మూత పెట్టుకుందాం. మామిడికాయ ముక్కలు వేసుకుందాం. కట్ చేసుకున్నాక ఒకసారి కలుపుకుందాం. కావాలి అంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు. వంకాయ కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. మూత పెట్టుకుందాం. కర్రీ అయిపోయింది. మూత తీసుకుందాం. ఒక్కసారి కలుపుదాం. ఇప్పుడు ఆయిల్ పైకి వచ్చింది. మామిడికాయ మళ్ళీ బాగుంది. మామిడికాయ, వంకాయ, టమాటా ఎగురు. చాలా బాగుందండి. మామిడికాయ ఇవి తీపిగా ఉన్నాయి. అసలు నేను ఆవకాయ కానీ తెచ్చుకున్నాను. తీపిగా ఉండడం వల్ల నేను ఇంకా పీల్ చేసి ఫ్రీజర్లో పెట్టాను. మనకి ఎప్పుడైనా నచ్చితే ఏమైనా కర్రీ చేసుకోవచ్చు అని. టేస్ట్ అదిరిపోయింది. పచ్చిమిర్చి, టమాటా, కొత్తిమీర అవన్నీ అంతా వేస్ట్ చేయకూడదండి. ఇవన్నీ కలుపుకొని తింటే భలే ఉంటుంది. చాలామంది వేస్ట్ చేస్తారు, కానీ అది కూర తగ్గ పచ్చిమిర్చి వేసుకుంటే అసలు పాడే అక్కర్లేదు, తినేయచ్చు.